ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా పరిశీలిస్తూ భారీ సంచలనాలన్నీ రేపారు. మున్సిపాలిటీలో అవినీతి విస్తరించి ఉందని, మొత్తం అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే కార్యాలయం ఇలా అస్తవ్యస్తంగా ఉండటం అంగీకారయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కలిసి అధికారం పేరుతో ఒత్తిడి, అన్యాయం చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించండి అంటూ అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. నేను చెప్పిన ఏదైనా అవాస్తవాలైతే నేను ఆర్టీఐ కింద మేము ఇలా మొదటిసారిగా మాట్లాడలే, ఇది ఆర్టీఐ కింద అప్లై చేసినావు. నువ్వు డాక్టర్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు, హాస్పిటల్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు, ఉద్యోగుల దగ్గర తీసుకుంటున్నావు, చికెన్ సెంటర్ల దగ్గర తీసుకుంటున్నావు. ఒక్కడే కాదు, పిలిపించి మాట్లాడి రైడ్ చేయించిన వారా నాయన. విలేకరులకు తెలియదా? వాళ్ళు నవ్వుతురు నువ్వు మాట్లాడుతుంటే. ఇవన్నీ వాస్తవాలే. అచ్చా మరి నేను మాట్లాడింది తప్పు, మరి ఏసీపీలు ఎందుకు ట్రాప్ అయినరా? మరి 20 కోట్లు ఎందుకు దొరికినాయిరా? నందిపేట సెక్రటరీ ఎందుకు ట్రాప్ అయినరా? ఎంవీఐని ఎందుకు ట్రాప్ అయిండు? ఏం పేరు? వివేకానంద రెడ్డి. ఉట్టిగానే ఆయనను పంపాలని. మరి ఇలా ఎందుకు నువ్వు పోస్టింగ్ చేపి తెచ్చుకున్నావు? మళ్ళీ ఒక ఆయన జగదీష్ గౌడ్ అని చెప్పి బట్టి విక్రమార్క దగ్గర లెటర్ తీసుకొని, ఇంకొక ఆయన దగ్గర లెటర్ తీసుకొని